నమస్కారం అండి. డాక్టర్ జ్యోత్స్న ఆరిజిన్ బాడీ మైండ్ సోల్ నుంచి కూడా చాలా అతి ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ వెల్నెస్ టాక్. నమస్తే. 15-20 సంవత్సరాల ముందు ఏ జబ్బు వచ్చినా స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళేవాళ్ళం కాదు. ఒక ఎంబీబీఎస్ డాక్టరే ఊరికి నాడి పట్టుకొని చూసి పర్ఫెక్ట్ ట్రీట్మెంట్ ఇచ్చేవాళ్ళు. అతి తక్కువ మెడిసిన్ వాడి వెంటనే జబ్బు నయమయ్యేది. కానీ ఈరోజు చెవికి, ముక్కుకి, కంటికి ప్రతి దానికి ఒక్కొక్క పార్ట్కి ఒక్కొక్క డాక్టర్ ఉన్నారు. కానీ ఇప్పుడు మన మేడం గారు ఈవెన్ జలుబు దగ్గర నుండి క్యాన్సర్ వరకు ప్రతి దానికి కూడా అధికమైన ట్రీట్మెంట్ చేయకుండా, అనవసరమైన టెస్టులు రాయకుండా ప్రతి దానికి క్లారిటీగా ట్రీట్మెంట్ చేయగలిగిన మెడిసిన్ మేడం గారి దగ్గర ఉంది. మేడం గారు స్పెషల్ ట్రీట్మెంట్ ఉంటుంది. అది ఎలాగంటే సాయిబాబా సినిమాలో కూడా చూసుంటాం కదా, బాబా ఇంటింటికి వెళ్ళి భిక్షాటన చేసి మళ్ళీ వచ్చి పేగులన్నీ బయటకు తీసుకొని క్లీన్ చేసి మళ్ళీ లోపలికి వేసుకునే విధానం ఒకటి ఉంది. అంటే వాళ్ళ పాపాలన్నీ ఆయన ప్రక్షాళన చేస్తున్నట్లేక. అట్లాగే మనం తినే తిండి లోపల అంతా పెరగపోయి ఉంటుంది. దానికి ఇప్పుడు అంత కష్టపడకుండా, అంత తపస్సులు చేయకుండా, లేదంటే కేరళ లాంటి ప్రదేశాలకు వెళ్ళి వేరు ఖర్చు పెట్టుకోకుండా అతి తక్కువ ఖర్చుతోనే మేడం గారి దగ్గర కోలాన్ ట్రీట్మెంట్ అని ఒకటి ఉంది. అలాగే పేగులు మొత్తం క్లీన్ అయిపోయి షుగర్ కానీ, బీపీ కానీ, గుండె జబ్బులు కానీ ఏమీ రాకుండా ఆ ఒక్క ట్రీట్మెంట్ చేసుకుంటే చాలు. అది ఎలాగో మేడం గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. డాక్టర్ జ్యోత్స్న ఆరిజిన్ బాడీ మైండ్ సోల్ నుంచి కూడా చాలా అతి ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈరోజు సార్ చెప్పారు కొలాన్ గురించి. సో పేగులన్నిటినీ కూడా ఇదివరకు రోజుల్లో అయితే మరి ఋషులు తపశక్తితోటి చేసేవాళ్ళు. ఇప్పుడు మనం అంత చేసే వ్యవహారం లేదు. సో కొలన్ అనేది ముఖ్యంగా పెద్ద పేగు. మన బాడీలో మనం తిన్న ఆహారం మొత్తం అంతా కూడా డైజెస్ట్ అయ్యి మలంగా తయారయ్యి అక్కడ స్టోర్ అయ్యే ఒక ప్రదేశాన్ని, ఆ ఆర్గాన్ నేమ్ని కొలన్ అంటారు. ఈ కొలన్ అనేది సుమారుగా 1.5 మీటర్ పొడవు ఉంటుంది. ఈ కొలానే మెయిన్ రోగాలన్నిటికీ కూడా కారణమవుతుంది. కొలాన్ లోపల పేరుకుపోయిన మలం మొత్తం అంతా కూడా మన రోగాలు రావడానికి ఇబ్బంది పెడుతుంది అనేది మెయిన్ కాన్సెప్ట్. సో దీన్ని మనము కొలన్ హైడ్రోథెరపీ అనే ఒక చికిత్సా విధానంతో క్లీన్ చేస్తాము. అది ఒక మెషిన్ తోటి క్లీన్ చేయడం ఉంటుంది. సహజసిద్ధంగా ఏంటంటే న్యాచురోపతి వైద్య విధానంలో ఒక 1 లీటర్ వాటర్ తోటి ఇంటెన్స్ క్లీన్ చేయడం అనేది అయితే జరగదు. సో దాన్ని ఎనిమా అంటారు. కానీ ఇదేంటంటే సుమారుగా 20 నుంచి 25 లీటర్లు, 30 లీటర్లు కూడా బాడీలోకి వాటర్ అనేది వెళ్ళడం జరుగుతుంది. మన పెద్ద పేగు చాలా ఎక్కువ ఎలాస్టిక్ నేచర్ ఉంటుంది. సో ఆ పెద్ద పేగు నుంచి మనం వాటర్ పంపించి లోపల ఉన్న ఇంటిమ మొత్తం క్లీన్ చేయడాన్నే కొలాన్ హైడ్రోథెరపీ అని అంటారు. మేడం, కొలాన్ హైడ్రోథెరపీ అంటే ఏంటి, దాని గురించి వివరించండి. కొలాన్ హైడ్రోథెరపీ అనేది మన పెద్ద పేగుని శుభ్రం చేసే ఒక ప్రక్రియ. మనము కొలాన్ హైడ్రోథెరపీ మెషిన్ తోటి ఈ చికిత్సా విధానాన్ని అనేది చేస్తూ ఉంటాము. ఇది పెద్ద పేగు అనేది 1.5 మీటర్ పొడవు ఉంటుంది. అసెండింగ్ కొలాన్, ట్రాన్స్వర్స్ కొలాన్, డిసెండింగ్ కొలాన్, రెక్టమ్, ఇలాగా ఇన్ని భాగాలుగా మన పెద్ద పేగు అనేది ఉంటుంది. సో మనం తిన్న ఆహారం అంతా కూడా పెద్ద పేగులోకి వెళ్ళి అది మలంగా తయారయ్యి అక్కడి నుంచి కొన్ని వాటర్ బాడీలోకి రీఅబ్జర్బ్ అవుతుంది, న్యూట్రియంట్స్ రీఅబ్జర్బ్ అవుతాయి. అక్కడి నుంచి కూడా మలం మనకి బయటికి ఒక న్యాచురల్ ఇంటెన్స్ ద్వారా వస్తుందన్నమాట. మన బ్రెయిన్ అనేది మన పెద్ద పేగు నిండింది అని చెప్పినప్పుడు సిగ్నల్స్ పంపించడం ద్వారా జనరల్లీ మోషన్ అవ్వడం అనేది జరుగుతుంది. చాలా సహజమైన ప్రక్రియ. అయితే కొలాన్ హైడ్రోథెరపీలో మనము కాన్స్టిపేషన్ ఉంటేనే చేస్తారు అనేది ఒక పెద్ద అపోహ అండి. ఇది జనరల్గా మన పేగు లోపల ఉన్న భాగాన్ని క్లీన్ చేసుకోవడం మన కొలాన్ హైడ్రోథెరపీ యొక్క మెయిన్ ఉద్దేశం. మేడం, కొలాన్ హైడ్రోథెరపీ ఎందుకు చేసుకోవాలి? కొలాన్ హైడ్రోథెరపీ ఎందుకు చేసుకోవాలి అని అంటే
మనం రోజు స్నానం ఎందుకు చేసుకుంటున్నాము, రోజు పళ్ళు ఎందుకు తోముకుంటున్నాము. అలాగే కొలాన్ హైడ్రోథెరపీ అనేది పెద్ద పేగును క్లీన్ చేసుకోవడం. ఏదో వ్యాధి ఉంటేనే, ఒక జబ్బు ఉంటేనే దీన్ని శుభ్రం చేసుకోవాలి, లేకపోతే మోషన్ అవ్వకపోతేనే శుభ్రం చేసుకోవాలి అని ఆలోచించడం అనేది కరెక్ట్ కాదు. ఎవరైనా సరే వాళ్ళ బాడీ యొక్క వెల్నెస్ని పెంచుకోవడానికి, ఆరోగ్యాన్ని మెయింటైన్ చేసుకోవడానికి కొలాన్ హైడ్రోథెరపీ అనేది చేసుకోవచ్చు. మేడం, కొలాన్ హైడ్రోథెరపీ ఎవరు చేసుకోవాలి, ఏ వయసు వారు చేసుకోవాలి? కొలాన్ హైడ్రోథెరపీ అనేది ఏ వయసు వారైనా సరే చేసుకోవచ్చు. అంటే 5 సంవత్సరాల నుంచి ఎంత వయసు ఎక్కువ ఉన్న వాళ్ళైనా సరే కొలాన్ హైడ్రోథెరపీ చేసుకోవచ్చు. ఎటువంటి సమస్య లేకపోయినా సరే ఆరోగ్యం బాగుండడానికి చేసుకోవచ్చు. సో వయసు రీత్యా, అంటే వయసు యొక్క ప్రభావం, లేకపోతే వయసు ఇలా ఉండడం వల్ల ఇబ్బంది అవుతుంది అనే ఒక ఎఫెక్ట్స్ అయితే ఏమీ లేవు. స్పెసిఫిక్గా ఏ కండిషన్లో ఈ ట్రీట్మెంట్ చేసుకోవచ్చు? కొలాన్ హైడ్రోథెరపీ అనేది ఎవరైనా సరే చేసుకోవచ్చు. స్పెసిఫిక్గా చెప్పాలి అని అంటే మెటబాలిక్ ఇష్యూస్ ఉన్న వాళ్ళందరిలో మా దగ్గరకు వచ్చినప్పుడు ఖచ్చితంగా కొలాన్ హైడ్రోథెరపీ చేయించుకోవాలి అని చెప్తాం. ఎందుకనంటే మన ఆరోగ్యం మొత్తం అంతా కూడా పెద్ద పేగుకిలో ఉన్న గట్ మైక్రోబ్స్ అంటారు, వీటి మీద ఆధారపడి ఉంటుంది. సో ఎన్నో రకాల టెస్టులు చేసినప్పుడు, పెద్ద పేగులో ఉన్న బ్యాక్టీరియా మీద టెస్ట్ చేసినప్పుడు డయాబెటీస్ అనేది రావడానికి ఒక రకమైన మైక్రోబ్యాక్టీరియా అనేది మన బాడీలో లాస్ అవ్వడం ఒక కారణంగా కూడా ఎన్నో రీసెర్చ్లు ఉన్నాయి. సో ఎంత బాగా మన గట్ మైక్రోబియాని మెయింటైన్ చేస్తామో అంత బాగా మనకి మెటబాలిక్ డిసీజెస్ నుంచి దూరంగా ఉండొచ్చు. అసలు మెటబాలిక్ డిసీజెస్ అంటే ఏంటి? డయాబెటీస్, బీపీ, వారికోజ్ వెయిన్స్, హార్ట్ ప్రాబ్లమ్స్, ఇన్ఫ్రాక్ట్స్ అంటే మెదడులో రక్తం గట్టడం వల్ల వచ్చే పక్షవాతం, ఆల్జీమర్స్ వయసు పెద్ద పడిన తరువాత మతిమరుపు రావడం కానీ, వణుకు రోగం రావడం, పార్కిన్సోనిజం రావడం, అన్ని రకాల నర్వ్ సమస్యలు అన్నీ కూడా మన పెద్ద పేగులో ఉన్న మైక్రోబియా మీదే ఆధారపడి ఉంది. ఓకే మేడం, మీరు చెప్పింది బాగానే ఉంది. మెదడుకి పెద్ద పేగుకి ఉన్న సంబంధం ఏంటి మేడం? ఇది క్లీన్ చేస్తే ఆ ప్రాబ్లం ఎలా క్లియర్ అవుతుంది? సో మన బాడీలో గట్ బ్రెయిన్ యాక్సిస్ అని ఉంటుంది. మన బ్రెయిన్కి పొట్ట లోపల ఉన్న గట్ అంటే మన పేగులు, దీనికి సంబంధించి రెండిటికి కూడా ఒక స్ట్రాంగ్ న్యూరోనల్ కనెక్షన్ ఉంటుంది. ఎప్పుడైతే మన పెద్ద పేగు బాగుంటుందో, పెద్ద పేగు బాగోవడం అంటే పెద్ద పేగులో ఉన్న కొలాన్లో ఉన్న మైక్రోబియా బాగోవడం, అవి ఎప్పుడైతే బాగుంటుందో మన బాడీకి సంబంధించిన వైటమిన్స్, మినరల్స్ అన్నీ కూడా చాలా బాగా అవే సింథసైజ్ చేస్తూ ఉంటాయి. సో అవి సింథసైజ్ చేయడం వల్ల మన బ్రెయిన్కి కావాల్సిన మెయిన్ గ్లూటాథయోన్స్ దగ్గర నుంచి ఇవన్నీ కూడా మన బ్రెయిన్ యాంటీ ఆక్సిడెంట్స్ అన్నీ కూడా చాలా బాగా మన గట్ మైక్రోబియా అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. అందువల్ల మన పెద్ద పేగుని ఎంత బాగా పెట్టుకోగలుగుతామో, పెద్ద పేగు లోపల ఉన్న సర్ఫేస్ ఏరియా అంతా కూడా ఎంత క్లీన్గా పెట్టుకోగలుగుతామో మన బ్రెయిన్ యొక్క ఫంక్షనింగ్ అంత బాగా ఉంటుంది. ఇప్పుడు చూస్తే ఎంతోమంది చిన్నపిల్లల్లో చాలా ఎక్కువ కోపం, చిరాకు, ఇరిటేషన్ ఇలాంటివి ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. కానీ వాళ్ళ తల్లిదండ్రులు కనుక అడిగినట్లయితే వాళ్ళందరిలో కూడా గట్ ఇష్యూస్ ఉంటాయి. పెద్ద పేగు సరిగ్గా మోషన్ సరిగ్గా కాకపోవడము, ఇలాంటి ఇష్యూస్, ఏదైనా ఫుడ్ ఎక్కువగా తింటే వెంటనే మోషన్స్ అయిపోవడము, ఐబిఎస్ లాంటి ఎన్నో రకాల, ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ లాంటి ఎన్నో రకాల సమస్యలు కేవలం మన గట్లో ఉండే మంచి బ్యాక్టీరియా లేకపోవడం వల్లే వస్తుంది. ఈ థెరపీ ఎలా చేస్తారు? కొలాన్ హైడ్రోథెరపీ అనేది ఒక మెషిన్ తోటి చేయడం జరుగుతుంది. సో క్లయింట్ని కంఫర్టబుల్గా ప్లేస్ చేసి ఒక నాజిల్ ఉంటుంది, నాజిల్ని మన యానస్లోకి పంపించడం జరుగుతుంది. సో ఇది ఎటువంటి నొప్పి ఉండే ప్రక్రియ అయితే కాదు, చాలా సేఫ్ ప్రక్రియ అండ్ అక్వర్డ్గా కూడా ఏమీ అనిపించదు. పూర్తిగా హైడింగ్ తోటి, అంటే ఒక బ్లాంకెట్ వేసి చేయడం జరుగుతుంది కాబట్టి సో ఎవరో మన ఇంటర్నల్ పార్ట్స్ని చూస్తారు అనే ఒక ఆలోచన కూడా ఎవరికి ఉండాల్సిన అవసరం లేదు. సో ఆ విధంగా మనకి యానస్ నుంచి ట్యూబ్ని ఇన్సర్ట్ చేసిన తర్వాత మెషిన్ ఆన్ చేసినప్పుడు వాటర్ అనేది మన బాడీలోకి వస్తూ ఉంటాయి. సో వాటర్ని మన పొట్ట భాగంలో కొద్దిగా చిరునొప్పి వస్తుంది. సో ఆ నొప్పి వచ్చినప్పుడు వాటర్ని బయటికి మోషన్ డెఫికేట్ అనేది చేయాల్సి ఉంటుంది అనమాట. దానికి తగ్గట్లుగానే మెషిన్ అనేది చాలా సోఫిస్టికేటెడ్గా డిజైన్ చేసి ఉంటుంది. కంప్లీట్గా మన బాడీలోంచి ఎవాక్యుయేట్ అయిన మోషన్ మొత్తం అంతా కూడా మెషిన్ డ్రైనేజ్లో నుంచి పోతుందన్నమాట.
సో అందువల్ల ఇది ఏ విధంగానూ ఆక్వర్డ్గా ఉండే ట్రీట్మెంట్ కాదు, పెయిన్ఫుల్ ట్రీట్మెంట్ కాదు, డౌన్ టైం లేదు, వెంటనే మీ వర్క్లోకి కూడా మీరు వెళ్ళిపోవచ్చు. మేడం మీరు చెప్పింది బాగుంది. ఈ థెరపీ అనేది లైఫ్లో ఒకసారి చేసుకుని సరిపోతుందా, లేదంటే ఎన్ని ట్రీట్మెంట్లు చేయించుకోవచ్చు? అంటే ఒక ట్రీట్మెంట్కి ఎంత గ్యాప్ ఉండొచ్చు? సో కొలన్ హైడ్రోథెరపీ అనేది ఒకసారే చేయించుకోవాలి అంటే, మనం నిన్న అన్నం తిన్నాము ఆకలేస్తుందని, ఈరోజు కూడా మళ్ళీ ఆకలేస్తుంది. మనం ఎప్పటి వరకు అయితే భోజనం చేస్తూ ఉంటామో అంతకాలం కూడా ఎప్పటికప్పుడు క్లెన్జింగ్ చేయించుకోవడం అనేది అవసరం. కాకపోతే ప్రతిరోజు అవసరం లేదు. ప్రతి 3 నెలలకు ఒక్కసారి ఒక 2 సెషన్స్ కనుక తీసుకోగలిగితే ఆ 3 నెలల్లో ఏర్పడిన వ్యర్థ పదార్థాలు, దానికి సంబంధించిన హెవీ మెటల్స్, మన ఫుడ్లో ఉన్న హెవీ మెటల్స్ కానీ ఇట్లాంటివన్నీ కూడా క్లాగ్ అవ్వకుండా మన పెద్ద పేగులో నుంచి ఇవి ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవడం అనేది చాలా అవసరం. సో మెయిన్గా పెద్ద పేగు ఏంటంటే, పెద్ద పేగు మొత్తం అంతా కూడా ఒక ట్యూబ్ లాగా ఉంటుంది. ఆ ట్యూబ్లో అక్కడక్కడ కూడా మైక్రోపోర్స్ ఉంటాయి. మనం తీసుకున్న ఆహారంలో ఉన్న కాల్షియం, కొన్ని రకాల విటమిన్స్, తర్వాత మంచినీళ్ళు, ఇవన్నీ కూడా మన బాడీలోకి తిరిగి రీఅబ్జార్బ్ అవ్వడం కోసమనే ఆ మైక్రోపోర్స్ ఉంటాయి. కానీ ఇప్పుడు మనం తీసుకుంటున్న ఆహారం కానీ, పొల్యూషన్ కానీ, ఆహారంలో ఉన్న ఫెర్టిలైజర్స్ కానీ, కలర్ వేసిన ఫుడ్ కానీ, వీటన్నిటి వల్ల మన ఆహారంలో ఎక్కువ హెవీ మెటల్స్ ఎక్కువైపోవడం వల్ల పెద్ద పేగులో ఉన్న ఈ చిన్న చిన్న మైక్రోపోర్స్ అనేవి క్లాగ్ అయిపోతున్నాయి, అంటే అడ్డుపడుతూ ఉన్నాయి ఈ హెవీ మెటల్స్ అన్నీ కూడా. సో ఎప్పుడైతే మనం ఈ క్లీనింగ్ అనేది చేసుకుంటామో, లార్జ్ ఇంటెస్టైన్ క్లీనింగ్, అవి క్లియర్ అయిపోవడం వల్ల మీరు తీసుకున్న ఆహారంలో, మీరు చాలా మంచి ఆహారం తీసుకుంటూనే ఉంటారు, కానీ ఎప్పుడూ కూడా ఒక రకమైన నీరసం, ఇవన్నీ కూడా ఈ మధ్య కాలంలో ముఖ్యంగా కోవిడ్ తర్వాత ఎక్కువగా చూస్తూ ఉన్నాం కాబట్టి, సో ఈ కొలన్ హైడ్రోథెరపీ సెషన్ తీసుకున్న తర్వాత ఈ క్లాగ్స్ అన్నీ ఓపెన్ అవ్వడం వల్ల మీరు తీసుకున్న ఆహారంలో మంచి ఏదైతే ఉంటుందో అదంతా కూడా మీ బాడీలోకి అబ్జార్బ్ అవ్వడానికి ఖచ్చితంగా కొలన్ హైడ్రోథెరపీ చాలా బాగా హెల్ప్ చేస్తుంది. ఇమ్యూనిటీ పెంచడంలో ఈ కొలన్ హైడ్రోథెరపీ పాత్ర ఎంతవరకు ఉంటుంది? కొలన్ హైడ్రోథెరపీకి సంబంధించి ఇమ్యూనిటీ రిలేషన్ ఏంటి అని అంటే, ముఖ్యంగా కాల్షియం అనేది రీఅబ్జర్బ్ అయ్యేది మన పెద్ద పేగులోనే. సో కాల్షియం డైరెక్ట్లీ ఈజ్ ఈక్వల్ టు డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు మన ఇమ్యూనిటీ అనమాట. మీ బాడీలో ఎంత కాల్షియం ఉంటుంది, ఎంత విటమిన్ డి ఉంటుంది అనే దాన్ని బేస్ చేసుకొని బాడీ అంతా కూడా ఇమ్యూనిటీని బిల్డప్ చేయడం అనేది ఉంటుందన్నమాట. అందువల్ల మంచిగా కొలాన్ సెషన్స్ తీసుకోవడం వల్ల, నెంబర్ ఆఫ్ కొలాన్ సెషన్స్ పీరియాడిక్గా క్లెన్స్ చేసుకోవడం వల్ల మీ కాల్షియం ఇంటేక్ అనేది బెటర్గా ఉంటుంది, వైటమిన్ అబ్జార్ప్షన్ బెటర్గా ఉంటుంది. వితౌట్ వైటమిన్స్ అండ్ మినరల్స్ మన బాడీ ఇమ్యూనిటీ అనేది లేనే లేదు. సో కొలన్ హైడ్రోథెరపీ పీరియాడిక్ సెషన్స్ డెఫినెట్లీ మీ ఇమ్యూనిటీ మీద చాలా ఎఫెక్ట్ చూపిస్తాయి. అందుగురించే తరచుగా వచ్చే జలుబు, దగ్గు, ఈ ఇమ్యూనిటీ సమస్యలు ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఖచ్చితంగా ఈ కొలన్ హైడ్రోథెరపీ సెషన్స్ అనేవి తీసుకోవడం చాలా అవసరం. టీనేజ్ వాళ్ళకి ఎక్కువ ఈ పింపుల్స్ రావడం కానీ, జుట్టు రాలిపోవడం, తర్వాత చిన్న చిన్న మచ్చలు వస్తాయి. అలాంటి వాటికి ఈ ట్రీట్మెంట్ వల్ల ఏమైనా ఉపయోగం ఉందా? ఇప్పుడు ఎక్కువ యువతలో వస్తున్న మెయిన్ సమస్యలు ఏంటి అంటే, విపరీతమైన కోపం, చిరాకు, ఆందోళన, సూయిసైడల్ టెండెన్సీస్, మొహం మీద ఎక్కువ పింపుల్స్ రావడము, తల్లో చుండ్రు, ఎగ్జీమా రావడం, సోరియాసిస్, జుట్టు రాలిపోవడం, ఇవన్నీ కూడా యుక్త వయసు వాళ్ళలో ఎక్కువ కనిపిస్తున్నాయి. వీటి మొత్తానికి రీజన్ ఏంటి అని అంటే పెద్ద పేగే అని అంటాను నేను. ఎప్పుడైతే మన పెద్ద పేగుని బెటర్గా క్లీన్ చేసుకుంటామో, క్లెన్జింగ్లో ఉంటామో, ఈ ఆందోళనకు సంబంధించిన ఇష్యూస్ కానీ, స్కిన్ ఇష్యూస్ అన్నీ కూడా మనకి వన్ స్టాప్ సొల్యూషన్గా మనం ఇది చెప్పచ్చు. ప్రాపర్ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తూ గట్ క్లెన్సింగ్ మీద కాన్సన్ట్రేట్ చేయగలిగితే మనం ఇప్పుడు చెప్పబడిన ప్రతి ఒక్క సమస్యకి కూడా వన్ స్టాప్ సొల్యూషన్ అవుతుంది కొలన్ హైడ్రోథెరపీ. ఎలిమెంటరీ స్కూల్ లెవెల్లో పిల్లలు కేవలం ఏంటంటే సెల్ ఫోన్ ప్రభావం వల్ల వాళ్ళకి స్ట్రెస్ కానీ, లేదంటే చదువు మీద కాన్సన్ట్రేషన్ చేయలేకపోవడం కానీ ఇట్లాంటివి ఉంటాయి. ఆ చిన్న పిల్లలు కనుక మన దగ్గర థెరపీ తీసుకుంటే వాళ్ళ ఏకాగ్రత పెరగటం, చదువు మీద ఇంట్రెస్ట్ పెరగటం, అలాంటివి ఏమైనా ఉంది? మీరు అడిగింది ఎలిమెంటరీ స్కూల్ పిల్లల్లో, అంటే లైక్ కేజీస్ నుంచి 5th 6th లోపు ఉన్న పిల్లల్లో సెల్ ఫోన్ యూసేజ్ చాలా ఎక్కువగా ఉందని. ఎప్పుడైనా సరే మన బాడీ దేనికైనా అడిక్షన్లో ఉంటుంది అని అంటే దాని అర్థం మన బాడీలో టాక్సిన్స్ ఎక్కువగా ఉన్నాయని.
సో టాక్సిన్స్ ఏ విధంగా ఎక్కువగా ఉంటాయనంటే మెయిన్గా లార్జ్ ఇంటెస్టైన్లో. మీరు ఇప్పుడు చెప్పబడిన ఏ ఒక్క పిల్లల యొక్క తల్లిదండ్రులను అడిగినా సరే ఖచ్చితంగా వీళ్ళలో కాన్స్టిపేషన్ సమస్య ఉంటుంది. ఏ పిల్లలు కూడా మోషన్కి ప్రతిరోజు పొద్దున్నే వెళ్ళాలి అనే ఒక ఆలోచన అయితే ఎవరికి ఉండట్లేదు, అంత ప్రాపర్గా మెయింటైన్ చేయట్లేదు వాళ్ళ హ్యాబిట్స్ని కూడా. బికాజ్ జంక్ ఫుడ్ ఎక్కువగా తీసుకుంటున్నారు, షుగర్ కంటెంట్ ఎక్కువగా ఉండేవన్నీ కూడా ఎక్కువ తీసుకుంటూ ఉన్నారనమాట. సో ఇవన్నీ కూడా వాళ్ళ మీద నెగిటివ్ ఇంపాక్ట్ ఖచ్చితంగా చూపిస్తూ ఉంటాయి. ఎప్పుడైతే గట్ ఇరిగేషన్ జరుగుతుందో, గట్ క్లీనింగ్ జరుగుతుందో కొలన్ హైడ్రోథెరపీ తోటి బాడీలో టాక్సిక్ లెవెల్స్ తగ్గుతాయి. అప్పుడు దేని మీదైనా సరే ఈ విధంగా డిపెండెన్సీ అయ్యే నేచర్ ఖచ్చితంగా కూడా మనం అవాయిడ్ చేయడానికి. అండ్ మన దగ్గర చిన్న చిన్న కౌన్సిలింగ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఫస్ట్ కౌన్సిలింగ్ పేరెంట్స్కి ఇవ్వాలి అంటాను నేను. పేరెంట్స్ కనుక ప్రాపర్గా స్టాప్ చేయగలిగితే ఇది కంట్రోల్ చేయలేని సమస్య కాదు. అలాంగ్ విత్ ద టాక్సిన్స్ లెవెల్స్ని కనుక మనం సెషన్స్, కొలన్ హైడ్రోథెరపీ సెషన్స్ లాంటివి తీసుకుంటూ కనుక చేయగలిగితే డెఫినెట్లీ రిజల్ట్స్ అనేవి చాలా బాగుంటాయి వీళ్ళలో. ఒక 10 సంవత్సరాల క్రితం మా ఫ్రెండ్ ఒక అతను ఉన్నాడు, శ్రీనివాసబాబు గారిని. ఇదే ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత అంతకుముందు అతనికి షుగరు, మామూలు ఇన్సులిన్ వేయించుకునేవాడు, ట్యాబ్లెట్స్ వేయించుకునేవాడు. ఈ థెరపీ చేసిన తర్వాత అతను నాకు చెప్పింది ఏంటంటే అసలు ఆ ట్యాబ్లెట్స్ అన్ని పక్కన పడేసాడంట. ఇది సాధ్యమేనా? షుగర్ రావడానికి రకరకాల కారణాలు ఉంటాయి. దాంట్లో కొంతమందికి ఎవరికైతే పెద్ద పేగులో షుగర్ పెరగడానికి సంబంధించిన బ్యాక్టీరియా లోపిస్తుందో, తక్కువగా ఉంటుందో, అలాంటి వాళ్ళు కనుక కొలన్ హైడ్రోథెరపీ తీసుకున్నట్లయితే ఖచ్చితంగా చాలా మంచి ఇంప్రూవ్మెంట్స్ ఉంటాయి. అదేవిధంగా సెషన్తో పాటు మేము ఇచ్చే డైట్ కౌన్సిలింగ్, ఎక్సర్సైజ్ రెజ్యూమ్, డే టు డే ఎలాంటి యాక్టివిటీస్ చేసుకోవాలి, ఇవన్నీ చేసుకుంటూ ఒక పీరియాడిక్ క్లెన్సింగ్ కనుక చేసుకోగలిగితే ఎవరికైనా సరే డయాబెటిక్, ఇందాక మీరు ఎక్స్ప్లెయిన్ చేసిన విధంగా డయాబెటిక్ కేసెస్లో మేము చాలా మంచి రిజల్ట్స్ చూస్తున్నాము కొలన్ హైడ్రోథెరపీ తీసుకుంటూ. ఓకే మేడం, మీరు చెప్పిన దాన్ని బట్టి ఈ కోలానిక్ హైడ్రోథెరపీ ప్రతి ఒక్కళ్ళు తీసుకోవాల్సిన అవసరం ఉందని అర్థమవుతుంది. అది ఎంతవరకు కరెక్ట్? ఇది నేను అందరికీ అర్థమయ్యే భాషలో చెప్తానండి. ఒక 20 సంవత్సరాలకు ముందు అందరి దగ్గర వెహికల్స్ ఉండేవి కాదు, కొంతమంది దగ్గర ఉండేవి. సో ఆ రోజున కార్లకి, బైక్లకి సర్వీస్ ఇవ్వాలని తెలియదు, సర్వీస్కి ఇవ్వాలని. ఈ రోజున ఎవరైనా సరే ఒక వెహికల్ తీసుకుంటే ముందుగానే ఒక ఓచర్ ఇస్తారనమాట. ఇన్ని కిలోమీటర్స్కి మీరు మీ కార్ని సర్వీస్కి తీసుకొని రావాలి. దాని అర్థం ఏంటి? మీ బండి యొక్క బెటర్ పెర్ఫార్మెన్స్ కోసం మీరు దాన్ని సర్వీస్ చేయాలి అని. మరి మన శరీరానికి అలా సర్వీస్ అవసరం లేదంటారా? మరి మన శరీరానికి అలాంటి సర్వీసింగ్ అవసరం లేదంటారా? ఖచ్చితంగా అవసరం ఉంది. సో అలాంటిదే మీ బాడీకి సంబంధించిన సర్వీసింగ్ కొలన్ హైడ్రోథెరపీ అని ఒక్క మాటలో చెప్పచ్చు. సో మీరు ఆరోగ్యంగా మెయింటైన్ అవ్వాలి, నాకు ఎటువంటి హెల్త్ సమస్యలు రాకూడదు అని అంటే ఖచ్చితంగా కొలన్ హైడ్రోథెరపీ అనేది చాలా మంచి సొల్యూషన్. ఒక సామెత చెప్తానండి. తెనాలి రామలింగుడు గారు సుఖమైన జీవితం ఏంటి అని అడిగితే సుఖ విరోచనం అవ్వడము అని చెప్పారంట. ఆయన చాలా హాస్యాస్పదంగా హాస్యాన్ని పండించడం కోసం చెప్పిన ఆ మాట చాలా వాస్తవం. ఏ మనిషికైతే వాళ్ళ లార్జ్ ఇంటెస్టైన్ క్లీన్గా ఉంటుందో, ఏ రోజుకి ఆ రోజు మోషన్కి క్లియర్గా వెళ్తూ ఉంటారో, ఇంకా లోపల ఏదో ఉంది, నాకు కంప్లీట్గా మోషన్ అవ్వలేదు, అలాంటి సమస్యలన్నీ చెప్పకుండా ఉంటారో ఖచ్చితంగా వాళ్ళ వర్క్ పెర్ఫార్మెన్స్ అనేది పెరుగుతుంది, వాళ్ళ వర్క్ మీద కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. ఏంటంటే గట్ ఈజ్ ఈక్వల్ టు బ్రెయిన్. మన బ్రెయిన్ యొక్క కాన్సన్ట్రేషన్ పెరగాలి, ఒక కొత్త ఐడియాలజీ తోటి రోజు నూతన ఉత్సాహంతో మనం ముందుకు వెళ్తూ ఉండాలి అని అంటే ఖచ్చితంగా మన గట్ యొక్క ఆరోగ్యం ముఖ్యమైన పాత్ర ప్లేస్ చేస్తుంది. దానికోసం ఈ పెద్దపేగు క్లీనింగ్, కొలన్ హైడ్రోథెరపీ అనేది చాలా ముఖ్యమైన చికిత్సగా ఈ రోజున చెప్పబడుతుంది. మేడం, కొలన్ హైడ్రోథెరపీ ఎక్కువసార్లు తీసుకోవడం వల్ల ఏమైనా నష్టాలు ఉన్నాయా? సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా? కొలన్ హైడ్రోథెరపీ తీసుకోవడం వల్ల నష్టం ఉండదు, కాకపోతే కొన్ని కండిషన్స్లో లిమిటేషన్ చెప్తాము. లైక్ బాడీలో 1.5 లీటర్ కంటే ఎక్కువ నీళ్లు తీసుకోకూడదు, అలాంటి సమస్యలు ఉంటాయి కొంతమందికి. అంటే కంజెస్టివ్ హార్ట్ ఫెయిల్యూర్, అంటే గుండె సైజ్ పెరిగింది అని కానీ, లేకపోతే క్రానిక్ కిడ్నీ ఫెయిల్యూర్లో ఉన్న కేసెస్లో కానీ, ఈ 2 కేసెస్లో ముఖ్యంగా
మేము కొలన్ హైడ్రోథెరపీని లిమిట్ చేస్తాం. ఇఫ్ ఎట్ ఆల్ పీపుల్కి ఎవరికైనా సరే అబ్డామినల్ హెర్నియా ఉంది అన్న కండిషన్స్లో కూడా తగు జాగ్రత్తలతోటి ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇవి తప్ప మిగతా ఏ కండిషన్స్లో అయినా సరే మనం ఏమీ ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇది జస్ట్ ఒక స్నానం చేయడం ఎలాగో అలాంటిదే. ట్రీట్మెంట్లో ఎటువంటి కెమికల్స్ యూస్ చేయడం ఉండదు. ఓన్లీ ప్యూర్ వాటర్ తోటే మన పెద్ద పేగులోకి వెళ్తూ ఉంటాయి. కాబట్టి ఇది ఎంతో సహజమైన ప్రక్రియ. ఈవెన్ ప్రెషర్ వేరియంట్స్ కూడా ఏమీ ఉండవు. కేవలం మెషిన్ నుంచి వచ్చేదంతా కూడా గ్రావిటీ బేసిస్లో, అంటే మీ బాడీలోకి అలో చేస్తేనే వాటర్ వెళ్తాయి. మీరు అలో చేయకపోతే నేను మెషిన్ ఆన్ చేసినా సరే వాటర్ అనేది మీ బాడీలోకి వెళ్ళడం జరగదు. సో అందువల్ల ఇది కంప్లీట్గా సేఫ్. మీ లార్జ్ ఇంటెస్టైన్లో ఉన్న బ్యాక్టీరియా మొత్తం అంతా కూడా చాలా శుభ్రంగా ఉంటూ వాటికి స్నానం చేయించినట్లు అవుతుంది అంటాను. సో ఎక్కువ బ్యాక్టీరియా వేస్ట్ అయిపోతుంది, వెళ్ళిపోతుందేమో నా బాడీలో నుంచి, ఇలాంటి ఆలోచనలు ఏవైనా ఉంటే మాత్రం అవన్నీ కేవలం అపోహలుగానే తీసుకోవాలి. మీకు ఇంకా బ్రాంచ్లు ఉన్నాయని విన్నాను, అవి ఎక్కడెక్కడ ఉన్నాయి? ఆరిజిన్ హాస్పిటల్కి సంబంధించి టోటల్గా ఇప్పటి వరకు అయితే 4 బ్రాంచెస్ ఉన్నాయి. విశాఖపట్నంలో ఒక 2 బ్రాంచెస్, ఒంగోలులో 2 బ్రాంచెస్ ఉన్నాయి. ఒంగోలు సుందరయ్య భవన్ రోడ్లో ఒకటి, సెకండ్ వన్ సంతనూతలపాడులో పెద్దది ఇన్పేషెంట్ రిహాబిలిటేషన్ సెంటర్ ఉంది. అక్కడ మొత్తం పెరాలసిస్ పేషెంట్స్ అందరికీ కూడా ట్రీట్మెంట్స్ అవుతూ ఉంటాయి. నేను కొలన్ హైడ్రోథెరపీని ఎంత బాగా చూస్తాను అని అంటే నాకు భగవంతుడితో సమానం అని చెప్తాను. ఎందుకంటే ప్రతి ఒక్క డిసీజ్ రావడానికి కారణం పెద్ద పేగు శుభ్రంగా లేకపోవడం. అందువల్ల నాకున్న ప్రతి ఒక్క బ్రాంచ్లో కూడా కొలన్ హైడ్రోథెరపీ మెషిన్ అనేది పెట్టడం జరిగింది. నా ఫస్ట్ ప్రయారిటీ ఎప్పుడూ కూడా గెట్ యువర్ క్లెన్స్ విత్ కొలన్ హైడ్రోథెరపీ అనే చెప్తాను. సో మీ గట్ని ఇరిగేట్ చేసుకోండి, గట్ని కొలన్ హైడ్రోథెరపీ తోటి క్లీన్ చేసుకోండి, మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోండి. మా ప్రేక్షకుల తరపున మీరు ఎంతో విలువైన సమయాన్ని కేటాయించి ఎన్నో విలువైన సమాచారం చెప్పారు. ఓకే, మా ప్రేక్షకుల తరపున మీకు నమస్కారం.